ఇచ్చాము. దాని తర్వాత మిగతాయి కూడా అంటే 22A ఏ ప్రైవేట్ భూమి కానీ ఏదైతే ఉన్నాయో ఏది కూడా ఉండటానికి వీలు లేదు అనే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఎక్కడ ఎలాంటి అన్సెటిల్డ్ విలేజెస్ ఉన్నా కూడా వాటిపైన అధ్యయనం చేసి వాటిని రిజాల్వ్ చేసే మార్గంలో, ఎందుకంటే సంక్రాంతికి తిరుపతిలో శెట్టిపల్లి అని ఒక ప్రాంతంలో ఒక మంచి కార్యక్రమం జరగబోతాం. ఎప్పటి నుంచో చూస్తా ఉన్నారు. దాదాపుగా 2111 మంది మన కుటుంబాలు 2111 కుటుంబాలు ఎన్నో సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కొట్లాడుతూ ఉన్నారు దాని మీద. అలాంటి అన్సెటిల్డ్ ఇనాం విలేజ్ని సెటిల్ చేసి ఎస్టేట్ విలేజ్ని సెటిల్ చేసి వాళ్ళతో 10 మార్లు అందరు కూడా అధికారులు మేము సైతం అందరం కూడా కూర్చుని సాల్వ్ చేసి ఒక మంచి ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ తీసుకొచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాచరణ తప్పకుండా చేయండి, రాష్ట్రంలో కూడా ఎక్కడైనా లాంటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని చెప్పేసి. అలాగా ఎవరికైతే రెసిడెన్షియల్ ప్లాట్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 50-50%గా, అలాగే 70-30 ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద పెట్టి తద్వారా వచ్చే ల్యాండ్లో 65 ఎకరాలు తుడాకిచ్చి దాని ద్వారా ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చేసే విధంగా 90 ఎకరాలు గవర్నమెంట్కి వచ్చే విధంగా, అంటే విన్ విన్ సిచ్యువేషన్లో ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ. అంటే పేదవాడు ఎప్పుడు ఇబ్బంది పడకూడదు, వాడు నివసిస్తున్న భూమి వారికి హక్కు కల్పించే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది.